రీసెంట్‌గా ప్రొడ్యూసర్ 'కేదార్' గారు మరణించారు. దాని పట్ల రేవంత్ రెడ్డి గారు గూడా స్పందిస్తూ ఇది అనుమానాస్పద మృతి అంటున్నారు. మరి దానికి గురించి ఏం చెప్తారు? ఇప్పుడు గవర్నమెంట్ ఎవరిదుంది? రేవంత్ రెడ్డి గారు. హ్మ్. ఆ దాంట్లో అంతకుముందు రాడిషన్ బ్లూలో ఆయన ముద్దాయి. హ్మ్. డ్రగ్స్ దాంట్లో. హ్మ్. అక్కడ కేసు పెట్టింది ఎవరు? భుజంగరావు అని ఫోన్ ట్రాపింగ్ కేసులో ఇరుక్కున్న వ్యక్తి. దాంట్లో అక్కడ సీఏ స్టేషన్ హౌస్ ఆఫీసర్. అప్పుడు ఆయన ఎందుకు వదిలేశాడు? ఈయన ట్రాక్ రికార్డ్ ఏంటి? భుజంగరావు గారి ట్రాక్ రికార్డ్ ఏంటి? అసలు ఆ కేసు ఏంటి? రీఓపెన్ చేయవలసిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. దాంట్లో మళ్ళా కేటీఆర్ గారికి ఏం సంబంధం ఉంది, లేకపోతే ఇంకొకరికి ఏం సంబంధం ఉంది, అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసి మనం మృతి చెందింది మళ్ళా వాళ్ళు కేసు పెట్టాల్సిన అవసరం లేదు. సుమోటోగా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఎలా చనిపోయాడు, ఎక్కడైనా డ్రగ్స్తో చనిపోయాడా, లేకపోతే ఎవరెవరు గ్రూప్ వెళ్ళారు, ఎంతమంది గ్రూప్ వెళ్ళారు, అది కూడా మనం తెలుసుకుంటే ఒక ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, సుమోటోగా చేయొచ్చు. రెండోది రాజాలింగం గారు చనిపోయినా, ఇంకా సంజీవ్ గారు చనిపోయినా ఇవన్నీ కూడా అనుమానాస్పద మృతులు కూడా వస్తున్నాయి. కాబట్టి సాక్షులు చనిపోతున్నారు, కాబట్టి కేసు పెట్టిన వాళ్ళు చనిపోతున్నారు, కాబట్టి దీని మీద ఒక సిట్ ఏర్పాటు చేసి సిఐడి ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ తీసుకొని దాని మీద ఎవరు తప్పు చేస్తే పార్టీ వాళ్ళు ఏమైనా ఉంటే మాత్రం ఇమీడియట్గా వాళ్ళు సీరియస్గా యాక్షన్ తీసుకునే రైట్ మీకు ఉంటుంది. కనుక మీరు మైకులో వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు. ఆర్డర్ పాస్ చేసే రైట్ మీకు ఉంటుందని సీఎం గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. కనుక కేంద్ర గారిది ఆల్రెడీ డ్రగ్స్లో ఉన్నారు కాబట్టి గమ్ గణేష్ ప్రొడ్యూసర్ ఆయన. కనుక ఆయన ఆల్రెడీ కేదార్ గారు ఆల్రెడీ ఉంది కాబట్టి ఆయన మీద మరి కేటీఆర్ గారు ఫ్రెండా కాదా, లేకపోతే ఎంతోమంది కేసులు ఎలా బయటకు వచ్చాడు, దాంట్లో సినిమా వాళ్ళు ఉన్నారు, అదే పబ్బులో రాత్రి 3:30 24 hours సినిమా వాళ్ళు ఉండేవారు, సినిమా వాళ్ళతో ఈయనకు సంబంధం ఉంది, చాలామందికి సంబంధం ఉంది, టీఆర్ఎస్ పార్టీ వరకు కూడా సంబంధం ఉంది. ఆ పబ్బుని మనం ముయ్యడానికి ముందు ఎంతమంది వచ్చారు, ఎవరు వచ్చారు, అన్నీ కూడా రిపోర్ట్స్ మీ దగ్గర ఉంటాయి కదండి. గవర్నమెంట్ ఆల్రెడీ మీ దగ్గర ఉంది కదా. బంజారాస్ పిఎస్లో మొత్తం వీడియో ఫొటోస్ తీయండి, బిఫోర్ వీడియోస్ ఫుటేజ్ తీయండి, రాడిసన్ బ్లూలో ఉన్న పబ్బు మొత్తం తీయండి. అంతేగాని దీనికోసం మనం పెద్దగా డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇమీడియట్లీ సుమోటోగా కేసు రిజిస్టర్డ్ అంటే ఇన్వెస్టిగేషన్ రీఓపెన్ ఇస్ ద కేస్. ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా మీరు ఎన్నో మంచి సినిమాలను ఇండస్ట్రీకి అందించారు. ఇప్పుడు ఆ స్కేల్ అనేది తగ్గిపోతూ వస్తుంది. మీరు ప్రొడ్యూసర్స్గా ఉన్న టైంలో ఎన్నో మంచి సినిమాలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, ఇంటిల్లిపాది వెళ్ళి చూడగలిగిన సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు అవి తగ్గిపోతున్నాయని అందరూ భావిస్తున్నారు. సో ఇండస్ట్రీ స్కేల్ మళ్ళీ ఒక తాటి మీదకి రావాలి అంటే మీరు ఏం సజెషన్స్ ఇస్తారు సార్ ఇండస్ట్రీ పీపుల్? ఇప్పుడు ఒకప్పుడు తెలుగు సినిమాలాగా ఉండేది, బాగుంటే డబ్బింగ్ సినిమాగా వెళ్ళేది. ఇప్పుడంతా ప్యాన్ ఇండియా అంటే క్యూబ్కి డబ్బులు రానివాడు కూడా ప్యాన్ ఇండియానే. ఆడి క్యూబ్ డబ్బులు రావు ఇక్కడ, ఆడి 10 మంది జనం సినిమా చూడరు, ఆడు కూడా ప్యాన్ ఇండియానే. ఎవరు చెప్పు ప్యాన్ ఇండియా అంటే. ఇప్పుడు ఒక కొత్త సామెత వచ్చింది, హైయెస్ట్ బడ్జెట్ 1000 crores, మీడియం బడ్జెట్ 500 కోట్లు, లో బడ్జెట్ 200 crores. వాళ్ళు మాత్రమే సినిమా ఇండస్ట్రీ, తక్కిమ వాళ్ళంతా సినిమా ఇండస్ట్రీకి పనికిరారు అనేది ఒక నిర్ధారణ తీసుకొచ్చారు అమెరికా నుంచి వచ్చిన వాళ్ళందరూ. ఇప్పుడు వీళ్ళందరూ అమెరికా నుంచి వచ్చిన వాళ్ళే. సితార అవ్వచ్చు, మీకు మైత్రి అవ్వచ్చు, మీకు సోమనీస్ 4-5 కంపెనీస్, అనిల్ సుంకర్ వీళ్ళందరూ అమెరికా నుంచి వచ్చిన కంపెనీలే. డబ్బులు వస్తున్నాయి, డబ్బులు వెళ్తున్నాయి, నిర్మాత మిగులుతుందా?